భారతదేశం నుంచి ఏటా వేలాది మంది కోటీశ్వరులు విదేశాలకు తరలిపోతున్నారు. సరళీకృత పన్ను విధానాలు, ఉన్నత జీవన శైలి, మెరుగైన విద్య, ఆరోగ్య సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు వారిని విదేశాలకు ఆకర్షిస్తున్నాయి. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ ఏడాది 3,500 మంది అధిక నికర విలువ గల వ్యక్తులు, అంటే కనీసం $1 మిలియన్ ద్రవ్య పెట్టుబడి సంపద కలిగిన వారు విదేశాలకు తరలి వెళ్లనున్నారు. 2024లో ఈ సంఖ్య 4,300గా, 2023లో 5,100గా ఉంది. సంఖ్యాపరంగా ఈ తగ్గుదల ఊరటనిచ్చినప్పటికీ ఆర్థిక ఉపసంహరణ స్థాయి గణనీయంగా ఉంది. ఈ వలసల ద్వారా దాదాపు 2.19 లక్షల కోట్ల రూపాయల సంపద దేశం నుంచి బయటకు వెళ్లనుందని నివేదిక అంచనా వేస్తోంది. ఈ వలసలు ఆందోళన కలిగించినప్పటికీ 2014 నుంచి 2024 వరకు భారత్లో కోటీశ్వరుల సంఖ్య 72% పెరిగింది. ఇది దేశంలో బలమైన సంపద సృష్టి శక్తిని సూచిస్తుంది. కొత్తగా కోటీశ్వరులు అవుతున్న వారి సంఖ్య వలసలను భర్తీ చేస్తుందని నివేదిక సూచిస్తోంది. అయినా భారత్ సంపద తరలింపు సాగుతున్న అగ్రదేశాలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ వలసలు తగ్గుముఖం పట్టడానికి కారణం దేశీయంగా అవకాశాలు మెరుగవడం, వ్యాపార సౌలభ్యం, ఆర్థిక సంస్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడటం వంటివి ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే విదేశాలలో మెరుగైన జీవన శైలి, విద్య, ఆరోగ్యం, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు ఇప్పటికీ ధనవంతులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2025లో 1,42,000 మంది కోటీశ్వరులు విదేశాలకు వలస వెళ్లనున్నారని నివేదికలు ఉన్నాయి. ఇక 2026లో ఈ సంఖ్య 1,65,000కు చేరుతుందని హెన్లీ నివేదిక అంచనా వేస్తోంది. యుఏఈకి అత్యధికంగా 9,800 మంది కొత్త కోటీశ్వరులు వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆ దేశంలో ఆదాయపు పన్ను లేకపోవడమే. గోల్డెన్ వీసా కార్యక్రమం, ఉన్నత జీవన శైలి, వ్యాపార స్నేహపూర్వక వాతావరణం కూడా యుఏఈలో ఉన్నాయి. అమెరికా 7,500 మంది కోటీశ్వరులతో 2వ స్థానంలో ఉంది. కాగా భారతీయులు కోటీశ్వరులు ఎక్కువగా యుఏఈ, అమెరికా, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. యుఏఈలో దుబాయ్, అబుదాబి, షార్జా మన ఇండియన్స్ కు ప్రధాన గమ్యస్థానాలుగా కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా విషయానికొస్తే విజన్ 2030 కార్యక్రమం, పన్ను ప్రోత్సాహకాలు, ఆర్థిక వైవిధ్యీకరణ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు జీవన శైలి, తక్కువ పన్ను రేట్లు, ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ ప్రోగ్రాంలతో ఆకర్షిస్తున్నాయి. ఈ వలసలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే కోటీశ్వరులు తమ సంపదతో పాటు వ్యాపారాలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కూడా తరలిస్తున్నారు. మరోవైపు భారత్లో కొత్త కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుండడం, దేశీయ అవకాశాలు మెరుగుపడటం వంటివి ఈ ప్రభావాన్ని తగ్గించే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు.